హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మేము డెవలప్ చేసిన ఒక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, ఈ వెబ్సైట్లో మేము డైలీ క్విజ్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. చూడండి, ప్లే క్విజ్ ఎవ్రీడే అండ్ విన్ ప్రైజెస్. ఓకేనా, ఈ క్విజ్లో విన్ అయిన వాళ్ళకి 3 కేటగిరీస్ కింద ప్రైజెస్ ఇస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఓకే, చూడండి, రూల్స్ ఆఫ్ దిస్ క్విజ్. యూ హ్యావ్ ఓన్లీ 1 minute and 20 seconds ఫర్ 6 questions. ఓకే, ఈ వెబ్సైట్లో మీకు డైలీ 6 questions ఇస్తాం. ఓకేనా, ఆ 6 క్వశ్చన్లు మీరు 1 minute and 20 secondsలో ఆన్సర్ చేయాలి. ఓకే, ఒక్కసారి ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడానికి ఉండదు. ఓకేనా, వన్స్ యూ స్టార్ట్ ద క్విజ్ అండ్ డోంట్ రీలోడ్ ద పేజ్. అంటే మీరు క్విజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పేజ్ని మళ్ళీ రీలోడ్ చేయకూడదు. ఓకే, అలా చేస్తే క్విజ్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా, రోజుకి ఒకసారి మాత్రమే క్విజ్ ఆడగలరు. నేను ప్లే అని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ప్లే, స్టార్ట్. చూసారా, ప్లీజ్ లాగిన్ అండ్ కంటిన్యూ ది గేమ్ అని వస్తుంది. అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనం దీంట్లో క్విజ్ ఆడాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, గూగుల్లోకి వెళ్ళి quizonq.in అని సెర్చ్ చేయాలి. చూడండి, quizonq.in అని సెర్చ్ చేయగానే వెబ్సైట్ వచ్చేస్తుంది మనది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పక్కన సైన్ అప్ అండ్ లాగిన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఓకే, మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మన నేము, మన ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రొఫైల్ ఇచ్చితే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్. ఓకే, టేక్ మంత్లీ మెంబర్షిప్ అని ఉంది ఇక్కడ. అంటే మనం 20 రూపీస్ పే చేసి మంత్లీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎలా అంటే మనం నెలకొచ్చి 20 రూపాయలు కడితే సరిపోతుంది. నెలంతా క్విజ్లు ఆడుకోవచ్చు మనం. ఓకే, రోజు క్విజ్ ఆడుకోవచ్చు. ఈ వెబ్సైట్లో క్విజ్ కింద జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, చూడండి, ఇక్కడ మనం స్కానర్ ద్వారా పే చేయొచ్చు, లేదా యూపీఐ ద్వారా పే చేయొచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ ఇచ్చా చూడండి, ఈ నెంబర్ కన్నా మనం అమౌంట్ పే చేయొచ్చు. ఓకేనా, పే చేసి ఆ స్క్రీన్ షాట్ని మనం, ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా, క్లియర్గా ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, మనం అమౌంట్ కట్టిన రిసిప్ట్ మొబైల్లో, అది ఇక్కడ మనం స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి. చూడండి, క్లిక్ చేస్తే మన ఫైల్లోకి వెళ్తుంది. సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తే మనకి వితిన్ 1 అవర్లో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, అలా అకౌంట్కి మనం రిజిస్టర్ క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ పేజ్కి వస్తుంది. ఇలా మనకి క్లిక్ చేసిన తర్వాత మనం ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మనం ఆ మెయిల్ ఎంటర్ చేసి, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఓకే, మనం నేమ్, ఈమెయిల్ అన్నీ ఇచ్చి మన ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుదాం. ఏం చూడండి, ఓకే, ఇది నా అకౌంట్. చూడండి, మనం సైన్ అప్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్లు మళ్ళీ ఇంకా వస్తాయి. సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఇస్తారు. ఆటోమేటిక్గా తెలుగు ఉంది. ప్రజెంట్ మేము తెలుగుతో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంగ్లీష్ కూడా పెడతాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఓకే, ఆటోమేటిక్గా తెలుగు సెలెక్ట్ అయి ఉంటుంది లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, మన మెంబర్షిప్ యాక్టివేట్ అయిన వెంటనే కంగ్రాట్స్, యువర్ మెంబర్షిప్ యాక్టివేటెడ్ అని వస్తుంది ఇక్కడ డేట్తో సహా. ఇక్కడ ఇమేజ్, మన ప్రొఫైల్ ఉంటుంది కదా, మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బాక్స్ వస్తుంది, అలర్ట్ బాక్స్. ఇప్పుడు ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, మన ప్రొఫైల్ని మనం మార్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు డాష్ బోర్డ్ ఎక్కడ చూడండి, మన ఎర్నింగ్స్. మనం డైలీ గేమ్ ఆడతాం కదా, డైలీ ఒక అమౌంట్ మనం విన్ అయితే ఆ విన్ అయిన అమౌంట్ని డేట్తో సహా మనకి డిస్ప్లే చేస్తుంది. అలా వచ్చిన అమౌంట్ని ఎవ్రీ మండే మీకు పే చేస్తాం మేము. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎడిట్ పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఒకవేళ మీరు విన్ అయ్యారు ఇంకా క్విజ్ని, ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది మీకు, మీరు క్విజ్ విన్ అయ్యారు, పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి అని. అలా రాగానే మనం పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మన ఫోన్పే నెంబర్ కానీ యూపీఐ ఐడి కానీ ఇక్కడ యాడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆ నెంబర్కి మేము అమౌంట్ పే చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ యువర్ మెంబర్ అని ఉంది కదా, మన మెంబర్షిప్ యాక్టివేట్ అయితే ఇక్కడ మెంబర్ అని చూపిస్తుంది. ఓకే, లేదంటే ఇక్కడ గెట్ మెంబర్షిప్ అని వస్తుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ అయినప్పుడు అమౌంట్ పే చేయకుండా రిజిస్టర్ అయ్యారంటే అప్పుడు ఎక్కడి నుంచన్నా అమౌంట్ పే చేసుకోవచ్చు మనం 20 రూపీస్.
మంత్లీ 20 రూపీస్ అంతే ఓన్లీ. 20 రూపీస్ పే చేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మనం క్విజ్ ఆడుకోవచ్చు. డైలీ క్విజ్ ఆడుకోవచ్చు దీంట్లో. ఓకేనా. దీంట్లో ప్రైజెస్ 3 కేటగిరీస్ కింద ఉంటాయి. ఇక్కడ చూడండి, అబౌట్లోకి వెళ్ళి చూద్దాం మనం. చూడండి, మనం ఫస్ట్ 30 సెకండ్స్లో 6 క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 100 రూపీస్ విన్ అవ్వచ్చు. లేదంటే 50 సెకండ్స్లో 6 క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 50 రూపీస్ విన్ అవ్వచ్చు. లేదంటే ఆ 1 minute 30 సెకండ్స్ వరకు లాస్ట్ వరకు ఉండి ఆన్సర్ చేస్తే 30 రూపీస్ విన్ అవ్వచ్చు డైలీ. ఓన్లీ 6 క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయాలి. కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 30 రూపీస్ విన్ అవ్వచ్చు. 100 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్ ఈ మూడిట్లో ఏదన్నా విన్ అవ్వచ్చు మీరు. ఓకేనా. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా క్విజ్ ఆడాలో తెలిసింది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ గురించి అందరికి షేర్ చేయండి. ఈ వెబ్సైట్ గురించి అందరికి షేర్ చేయండి, అందరికి చెప్పండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.